హలో సహోదరులారా, కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, సరైనది ఒక మాట మనం గుర్తు చేసుకుంటే నిజంగాను అదేంటంటే, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చటే. అంటే ప్రేమ కలిగి ఉంటే చాలు, బైబిల్ నెరవేర్చినట్టే. బైబిల్లో ఉన్నవన్నీ క్రైస్తవుడు నెరవేర్చినట్టే ధర్మశాస్త్రం. ప్రేమే లేకపోతే, నెరవేర్చలేకపోతే అన్నీ పోయినట్టు లెక్క. ఎన్ని భాషలు వచ్చినను 1 కొరింథీయులు 11:12 ఉంటాయి భాషల గురించి. ఎన్ని భాషలు దెయ్యాలు వదలగొట్టినా, ఎన్ని ప్రవచనాలు చేసినా, ఎన్ని భాషలు వచ్చినను గనగన మ్రోగే క్రంచు గంట మ్రోగినట్టు మ్రోగినా ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడే అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎన్ని వరాలు పొందినప్పుడు కూడా ఈ ప్రేమ అనేది ఉండాలి. ఈ ప్రేమ లేకపోవడం వల్లే మనిషి ఇబ్బంది అవుతున్నాడు. అయితే ఈ ప్రేమ ఎలా మిస్ అవుతున్నారు? సర్వ సృష్టికర్త దేవుడు ఆయన దగ్గర శిష్యులు అంతమంది 12 మంది ఉన్నప్పుడు కూడా ఇస్కరియోతుకు డబ్బు ఇస్తామనేసరికి వెంటనే ఆయన మనసు మార్చుకున్నాడు. ఇదిగో నేను ఎవరికైతే బుద్ధి పెడతానో ఆయనే యేసు ప్రభు అని వాళ్ళకి చెప్పి తీసుకొచ్చాడు. ప్రభు కూడా చెప్తాడు, నాకు వాడు ముద్దు పెడతాడు, ముద్దు పెట్టగానే ఎవరు నన్ను మీలో ఉన్న వాళ్ళు ఎవరో నన్ను అప్పచెపుతున్నారు అంటాడు ప్రభు. ఎవరు అప్పచెపుతున్నారు అని, నాకు ఎవరైతే ముద్దు పెడతారో వాడే అని. ఆ 10 మందిలో 12 మందిలో ముద్దు పెడతారు ఇస్కరియోతు యోధ. అప్పుడు వాళ్ళు పోలిస్తారు. అంటే ప్రేమ వాళ్ళతో తిని వాళ్ళతో కలిసి ఉండి అన్ని ఉండి కూడాను ప్రభువుని ఆ డబ్బు కోసం అప్పచెప్పేస్తున్నాడు. ఇలాగా ఎంతమంది నిజమైన ప్రేమను ప్రేమించరపుతున్నారు. నేను వలె నీ పొరుగువని ప్రేమించమంటాడు. ఇవి ఎంత ధనవంతుడమైనా, ఎంత డబ్బున్నోడమైనా, నీ పొరుగువాడంటే ఒక బిల్డింగ్ కట్టుకుని ఉండొచ్చు, ఎంత హ్యాపీగా మీరు ఉండొచ్చు, మనం ఉండొచ్చు. పక్కనే వెళ్ళి అన్నం లేనివాడు, తిండి లేనివాడు, ఇంటికి అద్దెకున్న మన ఇంట్లో ఎవడో అద్దుకున్నారు అనుకోండి, ఆడున్న పరిస్థితిని బట్టి ఒక నెల అద్దె లేకపోయినా వదిలిస్తున్నారు. ఎవరు క్రైస్తవులు ఉన్నారా? ఉండాలి. ఉండరు కూడా. బాబు ఒక నెల అద్దె ఇవ్వకపోయినా పర్లేదు బాబు అనే రకంగా ఉండాలి. సరే బాబు ఎక్కడ వదురుండు అని ప్రేమించాలి. మరీ కఠినంగా ఉండకూడదు. డబ్బే అనుకోకూడదు. ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు పోద్ది. గ్యారంటీ ఉందే? మనిషికే గ్యారంటీ లేదు. ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళేవాడు మళ్ళీ ఇంటికి వస్తాడో లేదు, గ్యారంటీ లేదు. మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. మీరే ఆలోచించండి. మనం ఏదైనా పని మీద వెళ్ళి పలానాది గెలుస్తాము, పలానా సంపాదిస్తామా అనుకుని వెళ్తాం, ఏదో ఒకటి జరుగుతుంది, అది గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఎదుటి మనిషిని కూడా మనం బాధ పెట్టడం, బాధపడించడం ఇవన్నీ తప్పువి. అయితే ఈ ప్రేమ అనేది చాలామందికి దూరం. ఎవరంటే ఎక్కువ దెబ్బ అయిపోతున్నారు? యథార్థంగా నీతిమంతులకు అనేకమైన శోధనలు అని బైబిల్లో ఉంది. యేసుప్రభు నీతిమంతుడే. కేవలంగా ఆయన నేను దేవుడిని చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయనకి సిలువేసేశారు. అయితే ఆయన సమాధి నుంచి లేచి 40 దినాలు భూమి మీద కనబడ్డాడు. ఆయన దేవుడు కనుక మనుషులు చింగోడికి చాలామంది ఇబ్బంది పెడుతున్నామంట. మనకి ఏంటంటే ఆవు ఉందండి, పాలు ఇచ్చినన్నారు ఆవుకి ప్రతి ఓడు గడ్డేస్తున్నాం అంటాడు. ఎందుకంటే అది పాలు ఇస్తుంది కాబట్టి, గ్రేది కానీ ఆవు కానీ గడ్డేస్తున్నాం అంటాడు. అది కానీ పాలు ఇవ్వడం మానేసి ఒక కొద్ది పెద్ద ముదిరిపోయింది అనుకోండి, ఎవడ దానికి నీళ్ళు వేయడండి, అన్నం కూడా పెట్టాడు, కుడితిగానే ఏది పోయాడు, గడ్డి కూడా వేయడు. అలాగే మనిషి జీవితం కూడాను, మనిషికి 2 రిటైర్మెంట్లు ఉన్నాయి. చాలామందికి తెలియదు. 2 రిటైర్మెంట్లు మనిషికి. అవి ఏంటంటే, ఫస్ట్ ఏ జాబ్ నువ్వు చేస్తాం 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు శరీర బలం పోయిన తర్వాత ఫిజికల్గా అన్ఫిట్ చేస్తారు, తీసేస్తారు. మతి మురుగులు అన్నీ వస్తాయి కాబట్టి ఆ డబ్బు సంపాదించి పిల్లలకి పెళ్ళిళ్ళు అవి ఇవి చేసి అన్ని నా జీవితం సెటిల్ అయిపోయిందిరా అహాహా అని సంతోషంగా అనుకుంటారు వీళ్ళు. అప్పుడే మొదలవుతుంది అసలు కదా. ఈయన చేతిలో డబ్బులు ఉండి, ఈయన చేతిలో భూములు పుట్టలని ఉన్నప్పుడు పిల్లలు, కుటుంబం, అల్లుడు అందరూ కూడా గౌరవిస్తారు. ఎప్పుడైతే ఆస్తులు అంతస్తులు పోయావో, కుక్క కన్నా హీనంగా ఎప్పుడైతే మన దగ్గర మన డబ్బు అనేది మనకు లేకున్నప్పుడు, మనకు ఆస్తి అనేది ఏ మనిషికని లేనప్పుడు విలువ వేరేగా ఉంటుంది. సంపాదన కూడా మనకు తగ్గినప్పుడు మనని ఏం చూస్తారంటే, ఆ పిల్లలు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఏం చేస్తారంటే ఈయన ఒక తోటకూర కింద తీసి పెడతారు. కరివేపాకు అన్నం తినేటప్పుడు అదే డబ్బు అన్నీ మన చేతులు ఉండేటప్పుడు, ఏమిటి ఇల్లు కట్టాలి, ఏమి రండి, ఏంటి పెళ్లి చేయాలి, ఏమిటి ఇల్లు ఇదేదో ఎవరో వచ్చారండి మాట్లాడాలని మా నాన్నగారు, మా అయ్యగారు అంటారు. ఏ ఒక ప్రతిదానికి పెద్ద మనిషి కింద నిలబెడుతుంటారు. కానీ ఆ డబ్బు అంతా పోయిన తర్వాత కానీ
సంపాదన ఒకటి అయిపోయి ఇంటి మన పేరు మీద ఇల్లు లేకున్నా మరి ఏది తినడానికి కూడా లేని పరిస్థితిలో వచ్చేసి వాళ్ళే అన్నం పెట్టాలి అన్నీ నేను పిల్లలకి మొత్తం కుటుంబంతో చూశాను, మొత్తం భార్యకి అంతటికొని వాళ్ళు చూస్తారు అని నమ్మినోడు అవన్నీ లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు అంత విలువ పూర్తిగా ఆస్తులు అంత అసలు పోయిన తర్వాత అసలు ఉండదు. ఆయన టీచర్ అనేది పట్టింపు చేసుకోరు, నాన్నగారు వస్తానని లెగడం కూడా లెగరు, అసలు ఏది పట్టింపు చేసుకోరు. అలాగే వెళ్ళడం అలాగ పడడం. అందుకే చాలామంది ముసలి వాళ్ళు కొంతమంది ఎక్కడో రోడ్ల మీద ఎక్కడో సింగిల్గా కూర్చుంటారు. అలాంటి ఈ సమాజంలో వాల్యూ లేకే వాళ్ళు ఒకప్పుడు రెండో రిటైర్మెంట్ అదే. ఫస్ట్ సంపాదన చేసి అన్ని చేసిన తర్వాత మనిషి అన్ఫిట్ ఫిజికల్గానే రిటైర్మెంట్ ఇస్తారు జాబ్ నుంచి. ఇంట్లో నుంచి అన్ని ఆస్తులు ఇచ్చి పెళ్ళిళ్ళు బడాలు చేసి ఇటు బాధ్యతలు తీర్చుకుంటాడు. వ్యాపి అయిపోయిన నాకు సోదరు పిల్లలు అనుకొని నమ్మేసినాడు. అటు దగ్గర ఏం ఉండదు కాబట్టి ఏ మెడికల్ కానీ దేనికని డబ్బులు కావాలి ఏమనేటప్పుడు వాళ్ళు అడిగితే ఎవరు అసేయించుకుంటారు. ఈయన ఇచ్చినప్పుడు ఈయన గౌరవించుకుంటారు, ఈయన ఇవ్వనప్పుడు ఈయన్ని అసేయించుకుంటారు. అప్పుడు ముఖం మౌనంగా అయిపోయి అటు ఇటు చూసి మనశ్శాంతి లేక ఏ చెట్టు కిందో కూర్చోడు. అది రెండో రిటైర్మెంట్. అలాగే ఆ ఫ్రెండ్స్ దగ్గర అక్కడ తిరుగుతాడు. బ్రతికి చాలామంది మనశ్శాంతి లేక చచ్చిపోయిన కూడా ముసలి ముడగోలు కూడా ఉన్నారు. ఎవడో మొన్న ఒక ఆయన తల్లిని వైద్యానికి తీసుకెళ్తాడని అడవ ప్రాంతాల్లో అక్కడ బండి మీద దించేసి వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. అది లెక్క. ఇలాగ చాలా దగ్గరలో కూడా ఉన్నాయి. అయితే రెండో రిటైర్మెంట్ రాకుండా ఎవరైతే కాపాడుకుంటారో వాడు గొప్పవాడు. రెండో రిటైర్మెంట్లో జాబ్ ఒకటే, రిటైర్మెంట్ ఒకటే అనుకుంటారు. అది కాదు. జాబ్ చేసిన వెంటనే అయిపోయిన వెంటనే కంపెనీ నుంచి రిటైర్మెంట్ చేస్తారు, క్యాష్ అంతా ఇచ్చేసి ఇంట్లో డబ్బులు అంతా సెలగొట్టేస్తారు. అప్పుడు ఈ డబ్బులు చెల్లిపోతారు, తీడి చెల్లిపోయినట్టే బయటికి రిటైర్మెంట్ ఇంటికి వెళ్తారు, స్టేజ్ వస్తుంది. సర్వం డబ్బే, ఇల్లు ఇచ్చేది డబ్బే, మన ఆరోగ్యం బాగు చేసేది డబ్బే, తినేది డబ్బే, అన్నీ డబ్బే, గౌరవం డబ్బే, ప్రతిదీ డబ్బే. మనకి సంపాదన ఒక మనిషికి వస్తున్న మనిషికి ఆఫీసర్ లాగా మంచి లెవెల్గా ఉన్న మనిషికి ఇల్లు వేరే, ఖాళీగా ఉండి ఏ ఆస్తి లేవు అన్నీ కూడా ఇచ్చేసాను నాకెవరో పోషించాలి అనేది అప్పుడు వాల్యూ ఏముంటుంది? ఆడ అవసరం ఏముంది? ఆ ఏముందిలే అనేస్తారు. ఇది చాలా జాగ్రత్తగా రెండో రిటైర్మెంట్ రాకుండా జాగ్రత్త చేసుకోండి. థ్యాంక్ యూ. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమన్నాడు. ప్రేమించండి, తల్లిదండ్రులను మీ పిల్లల్ని ప్రేమించండి, పిల్లల తల్లిదండ్రులు ప్రేమించండి, ప్రభు మిమ్మల్ని ప్రేమించినట్లు అని ప్రేమ కలిగి జీవించండి అంటాడు. ప్రేమ లేకపోతే నువ్వు విరుద్ధుడు అంటాడు. ఎన్ని వరాలు ఉన్నా, ఎన్ని ధనాలు డబ్బున్నా పరలోకం వెళ్ళడం అనేది అసంభవం. యేసుప్రభు ఎక్కడైనా అన్యాయం చేసిన ఆయన సోటి అప్పుడు నీతిగా ఉండాలి. నీతిమంతుడు ఎవరైతే దేవుళ్ళు రక్తం ఆ ఏసీ రక్తంతో కడగబడతారో వాళ్ళు దేవుని రాజ్యంలోకి చేరుతారు. చాలా థ్యాంక్ యూ. చాలా జాగ్రత్త, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. చాలా మంది షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.